జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ హవేలి గ్రామం నుండి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థి కక్కెర్ల సుభాష్ భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అంతేకాక మా గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు, మహిళా సంఘం, డ్వాక్రా గ్రూప్ సభ్యులు, గ్రామ పెద్దలు, అన్నలు, తమ్ముళ్లు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి నన్ను గెలిపించడం జరిగింది అని కక్కెర్ల సుభాష్ తెలిపారు. మీరు గెలిచారు కదా, గ్రామానికి ఏం చేస్తారని మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ బొల్లు రాజు అడగగా దానికి సమాధానంగా గ్రామంలోని సైడ్ కాల్వలు, రోడ్లు, చెరువు కట్ట మరమ్మతులు ఇలాంటి కొన్ని సమస్యలు గ్రామంలో ఉన్నవి. మా ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి అండదండలతో గ్రామ సమస్యలు పరిష్కరిస్తా అని కక్కెర్ల సుభాష్ తెలిపారు. ఊకల్ హవేలి గ్రామ సర్పంచ్ మీరు విజయం సాధించారు కదా, దానికి మీ అభిప్రాయం? ముందుగా మా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలకు, మా అక్కలకు, మా చెల్లెళ్ళకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళకు మరియు డాక్రా మహిళలకు, ఊరు పెద్దలకు, కుల పెద్దలకు ముందు నా పాదాభివందనాలు. ఎందుకంటే నన్ను అధిక మెజారిటీతో గెలిపించారు. ఒక పిల్లగాడు మంచి వ్యక్తి, కొన్ని వాగ్దానాలు చేసిండు. ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి మనకు ఈరోజు సర్పంచ్ కావాలని వాళ్ళందరూ నాకు సర్పంచ్ని పీఠం కట్టబెట్టారు. వాళ్ళు కట్టబెట్టినందుకు వాళ్లకు నేను రుణపడి ఉన్నా. ఎట్లా అంటే వాళ్ళ సేవ, ప్రజాసేవ చేసుకునేందుకు నేను ముందుకొచ్చిన. వాళ్ళు ఏ టైంకి వచ్చినా నేను వాళ్ళ సేవ చేసుకుంటా. మా ఊరును డెవలప్మెంట్ తీసుకోబోతూ, మా ఊరును ఊకల్ గ్రామ పంచాయతీ అన్ని విధాలా తీసుకోబోతూ మా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ సర్పంచ్గా గెలవడం జరిగింది. ఏమేం పనులు చేద్దాం అనుకుంటున్నారు ఊరుకు? మా ఊరు బస్టు సైడ్ ర్యాన్స్ కొన్ని బాగాలేవు. సైడ్ ర్యాన్స్ చేయించి కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. చిన్న చిన్న ప్రదేశాలలో సీసీ రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు, సైడ్ ర్యాన్స్ మరియు చెరువు కట్ట మరమ్మతు, కొన్ని సమస్యలు విలేజ్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రతి నెలకొకసారి గ్రామ సభ పెట్టి మా ఆడబిడ్డలు, మా ఊకల్ గ్రామ పర్సు ఆడబిడ్డలు మరియు డ్వాక్రా మహిళలను అందరిని పిలిపించి ఓ సమావేశం పెట్టి మన ఊరికి ఏది చెప్తే బాగుంటుంది, మనకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ సమస్య తీసుకుపోయి నెరవేరుస్తాం, ఈ సమస్య మన ఎమ్మెల్యే గారితో చేసుకుందాం అని చెప్పి చర్చించి అన్నిటినీ మన గ్రామ పంచాయతీ తీర్మానంతో ముందుకు పోతాం. ఫస్ట్ వాళ్ళ ప్రజల నిర్ణయం తీసుకుంటాం. మనకి ఇట్లా చేద్దాం, అట్లా చేద్దామని నా సొంత నిర్ణయాలు కాకుండా నన్ను గెలిపించిన ప్రజల నిర్ణయాలు తీసుకుంటూ మా ఊరు డెవలప్మెంట్కు పోతూ ఈ పనులు వచ్చినాయి, ఈ నిధులు వచ్చినాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏం కథ అని ప్రతి నెలకొకసారి గ్రామసభ పెట్టి గ్రామసభ తీర్మానం చేయించి దాన్ని మా ప్రజల ఆధ్వర్యంలోనే ముందుకు సాగుతానని వారికి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. సర్పంచ్గా సుభాష్ గారు మీ భర్త విజయం సాధించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు నాకు మాట ఇచ్చినట్టుగానే ప్రతి ఒక్కరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు. అందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషకరంగా ఉంది మాకు. మా ఆయన ఇచ్చినట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే ప్రజలకి సేవ చేసుకుంటూ ముందుకు సాగుతాం. మీ డాడీ సర్పంచ్గా గెలిచారు. చాలా సంతోషంగా ఉంది మాకు. పేరు పేరున మా యొక్క నమస్కారాలు అందరికీ, ధన్యవాదాలు. మా యొక్క ధన్యవాదాలు అందరికీ. ఇంత సపోర్ట్ చేసిళ్ళు. ఇంకో మా డాడీ చేసిన పనులలో కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ముందు పోతాం, అన్ని పనులు చేస్తాం, ఇచ్చిన మాట మీద నిలబడతాం అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే మీరు అందరూ ఒకసారి ఊకల్ గ్రామ ప్రజలకు మరియు నా తోటి గెలిచిన వార్డు మెంబర్లకు మరియు మా కార్యకర్తలకు మరియు నన్ను వెన్నంటూ ఉండి ముందు నడిపించిన మా సైనికుల్లా పనిచేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు నా కోసం, నా విజయం కోసం ఎంతో తపడించి వాళ్ళ విజయంగా భావించి వాళ్ళు నా విజయాన్నే వాళ్ళ విజయంగా చెప్పుకుంటూ ముందుకు పోయి నన్ను గెలిపించి నా కోసం గడప గడపకు తిరిగి వాళ్ళు కష్టపడినందుకు వాళ్ళకు నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. వాళ్ళ విజయమే ఇది, నా విజయం కాదు, మా కార్యకర్తల విజయం. మా కార్యకర్తలు నన్ను ఎంతో కష్టపడి గెలిపించారు. మాకు 7 వార్డు మెంబర్లు ఇచ్చిర్రు,
ఒక సర్పంచ్ని ఇచ్చారు గ్రామ పంచాయతీకి. ఇదంతా మా కాంగ్రెస్ కార్యకర్తల బలం మాకు. మా స్థానిక ఎమ్మెల్యే రేవూరి పరశ్ గారి ఆదేశాల మేరకు మా కార్యకర్తలు పనిచేయడం జరిగింది. మా తోటి గ్రామ పార్టీ అధ్యక్షుడు, మాకు మండల యూత్ ఉపాధ్యక్షుడు మరియు గ్రామ కమిటీ, గ్రామ కార్యకర్తలు మరియు ప్రతి ఒక్క యువ నాయకులు, యూత్ సభ్యులు, యూత్ కార్యదర్శి, యూత్ అధ్యక్షుడు మరియు వీళ్ళందరూ కలిసి మాకు ఎంతో కష్టపడి శ్రమపడి రే అనక పగలనక రౌతనక రాయనక ముళ్ళనక తిరిగి నా కోసం కష్టపడి తిరిగి చెప్పులు అరిగినట్టు తిరిగి వాళ్ళ విజయం లెక్కనే భావించి నా కోసం ఎంతో కష్టపడి నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించిండ్రు అంటే ఈ విజయం నాది కాదు, మా కార్యకర్తలదే. వారికి నేను ఈ విజయాన్ని వారికే అంకితం చేస్తున్నాను. వారి విజయం బట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన విజయాన్ని, సర్పంచ్ పదవిని నేను నిలబెట్టుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టుకుంటూ పలాని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కక్కెల సుభాష్ ఈ విధంగా చేసినని పేరు సంపాదించుకొని మా కార్యకర్తలు నూతన ఉత్సాహం తెచ్చుకుంటూ ముందుకు పోతారని ఈ విధంగా నేను మనవి చేసుకుంటున్నాను.